హలో గాయస్, ఈ రోజు కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ టొమాటోస్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, 2 యాలకులు, లవంగాలు, జీడిపప్పు వేసి థిక్ పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీడిపప్పు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మష్రూమ్ కూడా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, పల్చగా అయిపోతే టేస్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఆయిల్లో జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని లైట్ కుక్ అయ్యే వరకు కలుపుకోండి. నెక్స్ట్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టొమాటో, కాజు పేస్ట్ అందులో వేసుకొని బాగా కలపండి. చిలికిన 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు ఎక్కడ కనిపించకూడదు. నెక్స్ట్ 350 ml వాటర్ వేసుకుని హై ఫ్లేమ్ లో 10 minutes కుక్ చేయాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కాజు మష్రూమ్ వేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడే వరకు 15 minutes లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి 2 minutes ముందు గీ వేసుకోండి. పైన కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.